105 రోజుల పాటు రసవత్తంగా సాగిన బిగ్ బాస్ సీజన్ 8 చివరి అంకానికి చేరుకుంది. అన్లిమిటెడ్ టర్న్లు, ట్విస్టులు అంటూ సెప్టెంబర్ 1న ఆదివారం నాడు ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 8 నేటితో ముగింపు దశకు చేరుకుంది. డిసెంబర్ 15న ఆదివారం నాటి గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్లో బిగ్ బాస్ సీజన్ 8 విజేతలను ప్రకటిస్తున్నారు. మొత్తం 22 మంది కంటెస్టెంట్లు ఈ షోలో పాల్గొన్నారు. ఫినాలే వీక్ చేరేసరికి గౌతమ్, నిఖిల్, ప్రేరణ, నాబిల్, అవినాష్ ఫైనలిస్ట్గా నిలిచారు. నిఖిల్ వర్సెస్ గౌతమ్ మధ్య విన్నర్ రేసు ఉత్కంఠగా మారిన తరుణంలో ఈ ఇద్దరిలో ఎవరు విన్నరు, ఎవరు రన్నరు, 55 లక్షలు ప్రైజ్ మనీతో పాటు మారుతి సుజుకి కారును ఎవరు సొంతం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే దీనికోసం ఆసక్తిగా ఉన్న అభిమానులు మాత్రం ట్రోఫీ ఎవరికి వస్తుందా అని టెన్షన్గా ఎదురు చూస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోలో ఈ రోజు స్టార్ సినిమాలో గ్రాండ్ ఫినాలే అద్భుతంగా జరుగుతుంది. అయితే ఫైనల్ గురించి వచ్చిన సమాచారం ప్రకారం విన్నర్ ఎవరనేది దాదాపు తెలిసిపోయేలా అనిపిస్తుంది టాక్. బిగ్ బాస్ తెలుగు 8 ఫైనల్ ఎలిమినేషన్లో ఈరోజు 3 కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవుతారని తెలుస్తుంది. ఆ తర్వాత ఉన్న ఇద్దరిలో ఒకరు విన్నర్గా నిలుస్తారు, మరొకరు రన్నర్గా నిలుస్తారు. ఈ ఇద్దరు ఎవరనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. ఈ సీజన్లో ఏకైక మహిళా ఫైనలిస్ట్ అయిన ప్రేరణ 4వ ఫైనలిస్ట్గా ఫైనల్ టైటిల్ రేస్ నుంచి ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందన్న చర్చ జరుగుతుంది. నందమూరి బాలకృష్ణ నటిస్తున్న డాక్ మహారాజ్ సినిమాలో హీరోయిన్గా ప్రజ్ఞా జాస్వాల్ అతిథిగా వచ్చిన బిగ్ బాస్ హౌస్ నుంచి ప్రేరణ బయటకు తీసుకొచ్చే అవకాశం ఉందనే టాక్ నడుస్తుంది. అవినాష్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని, అతన్ని కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర అతిథిగా ప్రవేశించి హౌస్ నుంచి బయటకు తీసుకొస్తారనే చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో ట్రోఫీ కోసం నిఖిల్, గౌతమ్ మధ్య ఫైనల్ పోటీ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. వీరిద్దరి మధ్య పోటీ గట్టిగానే ఉండొచ్చని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. ఇద్దరు పోటీదారులు దాదాపు సమాన సంఖ్యలో ఓట్లు వచ్చాయనే టాక్ నడుస్తుంది. కానీ చివరి టైటిల్ నిఖిల్ గెలుచుకునే ఛాన్స్ ఉందని కొందరు అంచనా వేస్తున్నారు. తెలుగు కుర్రాడు గౌతమ్ టైటిల్ గెలుచుకునే అవకాశం ఉన్నట్లు టాక్ నడుస్తుంది. తెలుగు కుర్రాడు కావడంతో పాటు